ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హౌస్ అరెస్టులు చేసేంత భయం ప్రభుత్వానికి ఎందుకన్న ఆయన తమ పార్టీ అధ్యక్షుడిని, పార్టీ నేతలను అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం అరెస్టులకు భయపడలేదన్నారు. ఇక ఎంత మందిని అరెస్టు చేసినా అన్నిటికీ సిద్ధపడే ఉన్నామన్నారు కిషన్ రెడ్డి. సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దదో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ల మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా. కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు, సమస్యల మీద మరోవైపు తెలంగాణకు యూరియా బస్తాను 266 రూపాయలకే కేంద్రం అందిస్తుంటే బ్లాక్ మార్కెట్లో 400 రూపాయలకు రైతులకు అమ్ముతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. యూరియా బ్లాక్ మార్కెట్లోకి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. యూరియా పంపిణీ బాధ్యత ప్రభుత్వానిదేనని, కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే విషయాలు ఏముంటుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి. అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు. మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలలో అనేక రాష్ట్రాలతో, అనేక కంపెనీలతో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి మన దేశానికి తీసుకొచ్చి చాలా తక్కువ ధరకు ఈరోజు రైతులకు అందించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుంది. ఆ స్పిరిట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలి తప్ప మరి ఎంతసేపు వాళ్ళని బదలాం చేయడం, వీళ్ళు బదలాం చేయడం, మాటలతో కాలం వెళ్ళబుచ్చడం సమస్య పరిష్కారం కాదు. అల్టిమేట్గా మనం అందరం రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.